స్నేహితుడిగా భావించి తనకి కదా విల్లు, దుప్పటి, కత్తి ఆయనకి మనం ఇవ్వటం చూస్తాం. ఇంకా కొన్ని పరికరాలు. దేవునితో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావు, నాకు తెలిసి ఫస్ట్ పాటలు పాడటం ద్వారా దేవుడికి దగ్గర అవుతాం, ఆరాధన చేయడం ద్వారా ఇంకొంచెం దగ్గర అవుతాం, ప్రార్థన చేయటం ద్వారా కనెక్ట్ అవుతాం దేవుడితో, వాక్యం చదవటం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ 4 ప్రక్రియ సహవాసంలోనికి వస్తాయి. అందుకు అపోస్తులు అంటారు, అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండిరి. మరి సహవాసము, సంఘ సహవాసం ఉంది, కుటుంబ సహవాసం ఉంది, ఇప్పుడు మనకు ఒక సహవాసం ఉంది, ఈ ఆన్లైన్ సహవాసం. మనం అందరము కూడా ప్రభువుతో సహవాసం చేసేవారుగా ఉండాలి అనుదినం. చాలా సంతోషం, ప్రతిరోజు ఇలా ఆన్లైన్ లో కలిసి ప్రార్థించే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. నిజంగా దేవుని కృప. ఈ సహవాసంలో కలుసుకున్న మనము, దేవుని మాటలు వింటున్న మనము దేవునితో ఎంత వరకు కనెక్ట్ అవుతున్నాము, దేవుడు మనతో ఎంత కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే మన సహవాసము దేవునికి వినపడేటట్టుగా ఉండాలి. చాలా మంది దేవుని పరిచర్య చేస్తుంటారు, సేవ చేస్తుంటారు, దేవునికి అర్పణలు ఇచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, అన్ని విషయాల్లో ముందుకు వస్తుంటారు. కానీ దేవునికి సమయం ఇచ్చే విషయంలో మనం అంత సహవాసము చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది. అందుకనే ప్రభు అంటాడు ప్రత్యేకంగా, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మీకు డిస్టర్బ్ లేకుండా ప్రార్థన చేయమన్నాడు. మనం చూస్తే అప్పుడే ఆ కాలంలోనే ఆ మాటలు రాశారంటే, అంటే ప్రార్థన చేయటానికి ఆటంకపరిచేవారు చాలా మంది ఏర్పడతారని వాక్యం అప్పుడే పరిశుద్ధాత్ముడు తేటపరిచేశాడు. గదిలోకి ఏం తలుపేసుకుంటే ఇంకే కదా, ఎవరికి వినపడదు కదా. మనం ప్రార్థన ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ప్రార్థన అనేది కొంచెం చేసే చోట చేస్తున్నారు, లోపించే చోట లోపించింది. ఏది ఏమైనా ఈ సహవాసాన్ని దేవుడు దీవించాలంటే ప్రార్థన చాలా వరకు అవసరం. చూద్దామా, చూడండి, ఆయన ఎవరు? యేసు ప్రభువు వారు. సహవాసము చేసిన నీకు సమాధానం కలుగుద్ది. ఈరోజు చాలా మందికి ఏం లేదంటే సమాధానం లేదు. మనం ఎక్కడ చూసుకోవచ్చు సమాధానం లేకుండా పోవటం? భార్యాభర్తలో సమాధానం లేదు, కుటుంబంలో పిల్లల మధ్య సమాధానం లేదు, ఇంకా బంధువుల మిత్రుల్లో సమాధానం లేదు. ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే సేవకులకి విశ్వాసుల మధ్యలో కూడా ఏం లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది. నేను ఒక కథ చెప్తుంటాను, ఎక్కడైనా వాక్యం చెప్పేటప్పుడు ఏంటో కథ అని తెలుస్తా. ఒక కుటుంబం ఉంది, భర్త ఆఫీస్కి వెళ్తూ 4 ఆడపిల్లలు ఉన్నారు. భార్యతో కొంచెం నైట్ డిస్కషన్ జరిగి రచ్చ అయింది, గొడవ అయిన తర్వాత ఆయన ప్యాంటు కొంచెం పొడవు అయిందని బయట నిలబడి, నా ప్యాంటు పొడవుకుంది, కుట్టి కట్ చేసి సరిగ్గా నాకు సరిపడా కుట్టమని వెళ్ళిపోయాడు భర్త. ఆ మాట విన్న భార్య, ఎంత కాకపోయినా నా భర్త కదా అని చెప్పి కట్ చేసి కుట్టాడు, పెట్టేసింది. మా అమ్మ మా నాన్న డిస్కషన్ జరిగింది, మా అమ్మ కట్ చేసిందో లేదని పెద్ద కూతురు వచ్చి కొంచెం కట్ చేసింది, ఆమె కుట్టేసింది. ఒకరికి తెలియకుండా ఒకరు 1 by 1 ఏం చేశారంటే ఆ ప్యాంట్ ని కుట్టి కట్ చేసేసారు. ఇప్పుడు ప్యాంట్ ఏమైపోయింది, నిక్కర్ అయిపోయింది. ఎప్పుడైతే సమాధానం లేకపోతుందో నష్టం వస్తుంది. చాలాసార్లు మనము ఇంట్లో విషయాలు బయట చెప్పగలుగుతాం కానీ దేవుడితో చెప్పలేం. ఓపెన్ గా నువ్వు మాట్లాడగలిగే ప్లేస్ ఏదైందంటే దేవుడితోనే. ఓపెన్ గా నువ్వు దేవుడితో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. అందుకుని ఓ పాట ద్వారా ఆయన దగ్గర అవుతావు, ఆరాధన ద్వారా దగ్గర అవుతావు, ప్రార్థన ద్వారా దగ్గర అవుతావు, వాక్యం ద్వారా ఇంకా సమీపంగా ఉంటావు. ఎందుకంటే వాక్యమే దేవుడు.
ఎప్పుడైతే నువ్వు చదువుతావు ఆటోమేటిక్ దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని చదివితే చాలు, ఆయన వాక్యంలో నీతో మాట్లాడతాడు. దర్శనాలు దేవుడు నీకు ఇస్తాడు, కళల రూపంలో నీతో మాట్లాడతాడు. ఆయన పేరే మాట్లాడే దేవుడు. ఓకే, ఆగరు ఎవరో తెలియకపోయినా దేవుడు ఆగరు పిలిచి మాట్లాడుతున్నాడు తన దూతను పంపి. కనుక ఆయన మాట్లాడే దేవుడు. చూద్దామా, ఆయనతో సహవాసము చేసినట్ల నీకు సమాధానం కలుగును, అలాగునే మేలు కలుగును. దావీదికి ఏం కలిగిందంటారు? సమాధానం కలిగింది, మేలు కలిగింది. ఓకే, ఇంకొక వ్యక్తి గురించి బైబిల్లో మనం చూద్దాం కదా. మనకి ఇవ్వబడిన టైము 8:50 కాబట్టి ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా చేరు చేసుకుందాం. గమనిద్దామా, పౌలు గారి సహవాసం చూడొచ్చు. మనం అపోస్తలుడైన పౌలు గారు దేవునితో ఏ సహవాసం చేశాడంటే, చెరసాల్లో వేసిన, సంఖ్యలు వేసిన, రాళ్లతో కొట్టిన, కొరడాలతో కొట్టిన ప్రభువుని మాత్రం విడిచిపెట్టలే. ఈరోజు సంఘము నిలబడింది, సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, సంఘాలు ఐక్యత కలిగి ఉన్నారు, సార్వత్రిక సంఘంగా మారపడుతున్నాయి అంటే కారణం పౌలు గారు స్థాపించిన పరిచర్య. ప్రభు అన్నాడు, నా సంఘాన్ని నేనే కడతాను. అదే కట్టిన ప్రభు మాటను రూటిపరిచి ప్రభు వేసిన పునాది మీద అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని స్థాపించాడు. అందుకనే కొరింథీ సంఘం అని, తెస్సలోనిక సంఘం అని, కొలసీ సంఘం అని, ఎఫెసీ సంఘం అని, గలతీ ఇలా సంఘాలకు ఏర్పాటు చేసి ఆ ఏర్పాటులోనే సంఘములున్న పెద్దలను ఏర్పాటు చేసి వారికి పరిచర్య అప్పగించాడు. ప్రభువుకి చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం. అదే నియమాన్ని పౌలు గారు అమలు చేశారు. ఈ రోజున మీరు కూడా ప్రభువుతో సహవాసం చేసేటప్పుడు తప్పనిసరిగా శోధనలు వస్తాయి, తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, తప్పనిసరిగా ఏదో ఒక శోధన వస్తుంది. వచ్చిందంటే నువ్వు దీవించబడినట్లు. నేను ఇందాక బయలుదేరి ఇంటికండు వస్తుంటే వారు పుట్టుకతోనే క్రైస్తవులు. వారు పూర్వీకులు SLC 1800 సంవత్సరాల నుండి వాళ్ళు క్రైస్తవులు అంట. వాళ్ళు మధ్య బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుండి క్రైస్తవులు అంట వాళ్ళు కదా. వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, మేము ఇది 5వ తరము కదా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాకేం లేదంటే రక్షణ లేదు. బ్రదర్, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నాడు, బ్రదర్ నేను మీతో కొంచెం సహవాసం చేయాలి, మీ ఫ్రీ టైం చెప్పండి, నేను మీతో మాట్లాడాలి. నాకు ఈ లోకం అంతా చూసి నా ఫ్యామిలీ కానీ అన్నిటిని డిస్టర్బ్ అయ్యాను. నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఆయన మోకరించి ప్రార్థన చేయమన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ నాతో ఒక అరగంట మాట్లాడండి. ఈ రోజున మనుషులతో మాట్లాడటం మనం మర్చిపోతున్నాం, మనుషులతో మాట్లాడటం మర్చిపోతున్నాం, దేవుడితో మాట్లాడటం మర్చిపోతున్నాం. పౌలు రాత్రింపగలు దేవుడితో మాట్లాడాడు. రాత్రింపగలు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు పౌలు. అందువల్ల పౌల్ని దేవుడు ఏం చేశాట, పౌలు ఒక టైటిల్ ఇస్తున్నాడు కదా, నా ముందు ఉంచబడిన పందెంలో నేను ఓపిక పరిగెత్తాను, నా కొరకు కదా నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, దాని ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అది ఇవ్వబడింది కదా. మనకి ఇవ్వబడిన పందెములో ఓపికతో పరిగెత్తేవారిగా ఉండాలి, ఓపికతో పరిగెత్తేవారిగా ఉండాలి. దయచేసి మీకు ఎందుకు నేను వాక్యాలు రెఫరెన్స్ తో చూపించట్లేదంటే చదవటానికి టైం పడుతుంది కనుక ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మనం ఇప్పుడు అందరూ దేవుడితో సహవాసం చేసేవారి గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. మరి దేవునితో సహవాసం చేస్తూ దేవుడిని విడిచి లోకంలో కలిసిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి చూద్దామా. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చదువుదామా. 2వ తిమోతి 4వ అధ్యాయం చూద్దామా. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం చదవగలుగుతారా? 4వ అధ్యాయం 9వ వచనం.
2 తిమోతి 4:9. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికను వెళ్ళును. గలతీయు, తీతు. ఓకే, మంచిది, చాలు. ఇక్కడ ఏం జరిగింది? కొంతమంది ఏం జరుగుతుందంట? ఇహలోకమును, దేమ ఆ దినాల్లోనే ఏం చేసంట? ఇహలోకమును స్నేహించి దేవుని విడిచి వెళ్ళేవారి సంఖ్య కూడా ఈ రోజుల్లో పెరుగుతుంది. అంటే వివాహము జరిగే వారి సంఖ్య ఎలా పెరుగుతుందో, ఈ విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కనుక దయచేసి మనలను దేవునికి దూరం చేసేవారు ఎవరైనా కానీ వారు సమీపించి ప్రభుకి దగ్గర అవ్వాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం సమీపించి దగ్గర అవ్వాలని ప్రార్థన చేయాలి, కానీ డిస్టర్బ్ కాకూడదు. ఈ రోజున ప్రార్థన చర్చికి వెళ్ళే వారిని డిస్టర్బ్ చేసేవాడు చాలా మంది బయలుదేరారు. ఆటంకపరిచేవారు చాలా మంది బయలుదేరారు. ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక ఫంక్షను, ఏదో ఒక ఏర్పాటు ఆ రోజే చేసుకునేవారు ఎక్కువయ్యారు. చాలాసార్లు క్రైస్తవులు ఒక్కరోజే కదా అనుకుంటారు. ఎప్పుడైతే ఒక ఆదివారం నువ్వు వాళ్ళకి అవకాశం ఇస్తావో ఇంక 2వ వారం నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు పిలిస్తే వెళ్తావు, నేను పిలిస్తే రావాలి. ఆ తర్వాత వీళ్ళు పిలుస్తారు, వీడు పిలిచినప్పుడు వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతున్నావు అంటే నువ్వు ఇహలోకానికి దగ్గర, దేవునికి దూరం. మన యోబు గురించి చెప్పొచ్చు చాలా విషయాలు, మీరు చాలాసార్లు వినుంటారు. యోబు దేవుడితోనే సహవాసం చేశాడు, ఇంకెవరితో సహవాసం? ఆయనకి సహవాసం చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కానీ దేవునితోనే ఆయన సహవాసం చేయటం మనము చూస్తున్నాం. ఈ రోజున మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభుత్వాలు కూడా అలా తయారయ్యాయి, ప్రజలు కూడా అలా తయారయ్యారు. అర్థమైందా? కనుక ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనదే రాష్ట్రంలో చూస్తున్నాం కదా, ఎక్కువ జరిగేది ఈ విగ్రహారాధన. కనుక మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎదురు ఆడాల్సిన పని లేదు, ఎవరిని మనము తోడనాడాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు. మనము ప్రార్థన చెయ్యాలి. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా వ్యతిరేకతలు వస్తున్నాయి. చాలా మంది చాలా రకాలుగా క్రైస్తవుల్లో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. మనం యూట్యూబ్ ఛానల్ చూడాలంటే రకరకాల బోధలు, రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. ప్రభు చెప్పినట్టు నా రాకడకు అనేకులు అబద్ధ ప్రవక్తలు, అనేక అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త అని ప్రభు చెప్పేశాడు. అందుకని మనం ఓపికతో ఉండాలి, తొందరపడకూడదు, నిదానించి నేర్చుకుంటానికి, తెలుసుకోవటానికి ఏకీభవించాలి. తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు ప్రార్థించాం, మరలా ప్రార్థిద్దాం, ఇసుకుపోవలసిన అవసరం లేదు. నేను ఒక రీల్స్ చూశాను, మీ అందరికి చిరంజీవి గారు బాగా తెలుసు. నీ స్థాయికి నువ్వు రావటానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన సలహా, ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, నన్ను విమర్శిస్తున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, కప్పలన్నీ ఒక చోటకు వచ్చినాయి, ఒక ధ్వజస్తంభం ఉంది, ఆ ధ్వజస్తంభానికి ఆయిల్ రాశారు, ఈ కప్పలని ఎగురుతుని జారిపోతున్నాయి. అయితే ఒక కప్ప మాత్రం ప్రయత్నించింది. అది ధ్వజస్తంభం పైకెక్కి నిలబడి ఈ విమర్శించే వాళ్ళందరినీ చూసిందంట. ఎందుకంటే నువ్వు ప్రయత్నించేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు, నువ్వు పాట పాడేటప్పుడు, నువ్వు ఆరాధన చేసేటప్పుడు, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ఈ ఆన్లైన్లో కలుసుకునేటప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. అని నీ ప్రయత్నం మానకూడదు. చెప్పులు కొట్టి అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు. 16 సార్లు
నువ్వు చెప్పులు కుట్టే వాని కొడుకువి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతావా అని ఎంతమంది విమర్శించారో. ఆయన ఆ ప్రయత్నం ఏం ఆపల. 16 సార్లు ప్రయత్నం చేసి 17వసారి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. నేనేమన్నానంటే మన ప్రయత్నం విఫలం కాకూడదు, మన సహవాసం విఫలం కాకూడదు, మన ప్రార్థన ఏర్పాటు విఫలం కాకూడదు. ఎన్ని ఉన్నా మనం దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపాటులోనికి మనం రావాలి, ఆ ఏకీభావము ఏకాత్మలోనికి మనం రావాలి. అట్టి సహవాసమే మనల్ని ప్రభు చెంతకు మరింత బలపరిచే విధంగా ఉంటుంది. అది మనం గ్రహించాలి, అది మనం తెలుసుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఆత్మీయంగా మనం బలపడాలి. ఈ సహవాసాలు అన్నీ కూడా ఆత్మీయంగా నువ్వు బలపడటానికి, ఆత్మీయంగా నువ్వు ఎదగటానికి, ఆత్మీయంగా నువ్వు దేవునికి ఇంకా సమీపంగా ఉండటానికి. ప్రజెంట్ మనం చూస్తున్నాం యువత ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా ఉండాలో మనం గ్రహిస్తున్నాం. ఇదందరినీ ప్రభువు దగ్గరికి మనం నడిపించగలిగితే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు ఒక చిన్న మా సంఘంలో జరిగింది చెప్తాను. 4 నుండి 5 వరకు డైలీ పాస్టమ మన విశ్వాసులందరితో ప్రార్థన చేస్తారు స్త్రీలందరూ. 5 నుండి 6 వరకు నేను ప్రార్థన చేస్తాను స్త్రీలందరూ. అయితే మొన్న అనుకోకుండా 27వ తారీఖు యూత్ మీటింగ్ పెడదాం అనుకొని జస్ట్ మా పిల్లలందరూ కొండాగుంటోళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుందాం, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కెపాసిటీ ఎంత, వీళ్ళు ఎందుందా ఆలోచించాం. ఆ రోజు రాజా గారు ఎవరో ఒకరు వాక్యం చెప్తే బాగుండు అన్నారు. ఆ రోజు ఇంకా అనుకోకుండా టక్కనే మన మనోజ్ గారిని పిలవటం జరిగింది. అలాగా చక్కగా సహవాసం వచ్చింది. మా ఇంటి కింద వాండరు నేను కూడా వాక్యం చెప్తాను, ఆమె కూడా వచ్చింది. ఆ రోజు నా కూతురికి ఒక 2 మాటలు చెప్పడానికి అవకాశం వచ్చింది. అలాగా టౌన్ నుండి ఒక ఆయన 4 చెప్పారు. 2 గంటలకు ముగించిన తర్వాత నాకు ఒక అనిపించింది, మేము ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే ఈ 6 నుండి 7 వరకు ప్రార్థన చేయటానికి యూత్ కావాలి. అంటే ప్రతి కుటుంబంలో ఉదయం 4, 5, 6 అంటే ఒక 3 గంటలు ప్రార్థన జరుగుద్దన్న ఉద్దేశంతో ఏం చేసామంటే 4 నుండి 5 వరకు పాస్టమ్, 5 నుండి 6 వరకు మేము, 6 నుండి 7 వరకు ఒక అరగంటని ఇప్పుడు ఆ యూత్ ఏం చేశానంటే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఆన్లైన్ నెక్స్ట్ డే స్టార్ట్ చేశాం. గురువారమే. ఆ గురువారం ఇప్పుడు ఏం చేస్తుందంటే చక్కగా చిన్నపిల్లలు కదా, 6th స్టాండర్డు, 7th స్టాండర్డు కదా, 3rd స్టాండర్డు, 4th స్టాండర్డ్ నుండి 3rd స్టాండర్డ్ నుండి కూడా చిన్నపిల్లలు చక్కగా మన బిలువరు రత్న గారు మాకు కూడా వాక్య పరిచయం చేస్తుంది. అది చాలా సంతోషం అనిపించింది. ఒక్క యూత్ మీటింగ్ ద్వారా నెక్స్ట్ డే నుండి ఏమైందంటే యూత్ మేము ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాం, కలవాలి చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. జస్ట్ టైం వచ్చింది, మీటింగ్ అయింది. ఇప్పుడు చక్కగా యూత్ చక్కగా ప్రార్థన చేస్తారు, ఒకరు పాట పాడతారు, ఒకరు వాక్యం చదువుతారు, ఇంకొకరు విజ్ఞాపనలు నడిపిస్తున్నారు. ఇలాగా సహవాసం ఏమైందంటే ప్రతి ఇంట్లో ఈ సహవాసంలో 4, 5, 5, 6, 6 నుండి 7 3 hours పర్ డే ఇలా చేయటం ద్వారా సంఘము మరింత బలపడే అవకాశం ఉంది. ఇది సహవాసం. ఇట్టి సహవాసాన్ని మనం కాపాడుకోవాలి, ఇట్టి ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవాలి, ఇట్టి దీవెనను మనం కాపాడుకోవాలంటే, ముందుకు కొనసాగాలంటే కొంచెం ఓపిక, కొంచెం సహనం, కొంచెం నేర్పుదల, వీటన్నిటికి ముందు సిద్ధపాటు. అన్నిటిని నడిపించడానికి సిద్ధపాటు చాలా అవసరం. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏమన్నాలంటే బ్యాక్ సపోర్ట్ చాలా ఉండాలి. మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఓసన్న మినిస్ట్రీ కొనసాగుతుందంటే ప్రార్థన చేసే సిస్టర్స్ 300 మంది ఉంటారు అక్కడ. వాడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, అందుకని మినిస్ట్రీ కొనసాగుతుంది. డిజిఎస్ దినకర్ గారికి ఎన్నో ప్రేయర్ టవర్స్ ఉండే, మోహన్ సిల్ ఆదరస్ గారికి ఎన్నో ప్రేయర్ టవర్స్ ఉండే. వాళ్ళు గొప్పోళ్ళు అవటానికి వారి వెనకమాలుండి ప్రార్థించేవారు అనేకులు ఉన్నారు. అందుకని 42వ కీర్తన 8వ వచనం, నీ జీవదాత అయిన దేవుడు గురించిన ప్రార్థన నాకు తోడుగా వచ్చు. ఈ ప్రార్థనను బట్టి, సహవాసాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా ఇటు సహవాసంలో కలిసి, ఇటు సహవాసంలోనికి పెరిగి అభివృద్ధి చెంది అనేక ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇటు సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు మీ హృదయంలో నీరు గట్టి ఫలింపు దయచేయును గాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు.
మీరే ప్రార్థన చేసి ముగించండి పాస్టర్. ప్రార్థించండి. మీరు కూడా మోకరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభు పాదాల చెంత ఈరోజు మరి 7 to 9 నీ బిడ్డలు ఈ ఆన్లైన్ లో కలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. మరి చక్కగా పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, వాక్య పరిచర్య ఉంటుంది. మరి వారి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాలు బలపరుచుకోవడానికి సహాయం చేశారు. ఇటు సహవాసంలో నీ బిడ్డలందరూ ఎదిగి ఒదిగి వర్ధిల్లి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడినట్టు సహాయం చేయి. మరి దీన్ని కొనసాగిస్తున్న మనోజ్ గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను సహకరిస్తున్న రాజా గారు లాంటి వారిని, మరి అనేకులు ఇందులో కలుసుకుంటున్నారు ప్రభువా. మరి ఈ సహవాసం వారికే కాదు కానీ వారి ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, స్నేహితులకును, ఆత్మీయులకును, సేవకులకును, సంఘాలకును, పరిచర్యకును, అయ్యా సంఘ అవసరతలకును, కుటుంబ అవసరతలకును, ఆర్థిక అవసరతలకు, ఇంకను కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి మీ రక్షణ ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఇటు సహవాసాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, నడిపించమని, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నైనా మీ ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తారని, మేము అంగీకరిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, ఎంతమంది అయితే ఆన్లైన్కి వచ్చి ఉన్నారో, వారి అవసరతలు ఏంటో, అక్కర్లేంటో, వారి మనవులేంటో, అయ్యా వారు ఏమై ఉన్నారో అది మీరు గుర్తించి వారు మీతో సహవాసము చేయటం ద్వారా, మిమ్మల్ని అంగీకరించడం ద్వారా, మిమ్మల్నితో ఏకీభావించడం ద్వారా అయ్యా వారు మరింత బలపడటానికి సహాయించి, అన్నాడు అబ్రహాం, నాయన దావీదు నీతో సహవాసం చేశాడు, ఆ సహవాసం ఆయన మహారాజుని చేసి, నాయన సౌలుగా ఉన్నప్పుడు నీతో సహవాసం చేసిన ఇబ్బంది పెట్టిన ఆయన సౌల్ని పౌలుగా మార్చారు. ఆయన ద్వారా సంఘ పరిచర్య కొత్త నిబంధనలో అనేక సంఘాలుగా విభజించబడింది. అందులో భాగంగా కొంతమంది నాయన దేమా లాంటి వారు లోకాన్ని, ఇహలోకాన్ని స్నేహించి నిన్ను విడిచి వెళ్ళేవారు ఉండొచ్చు. అట్టి వారిని కూడా మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుత కాలంలో జరుగుతున్న విధి విధానాలను బట్టి, ఆయన ప్రభుత్వం ఒత్తిడిని బట్టి, ప్రజల్లో ఒత్తిడిని బట్టి, లోకల్లో ఒత్తిడిని బట్టి, విలేజ్ల్లో ఒత్తిడిని బట్టి అనేకులు ఆయన విశ్వాసం నుండి ఆయన వెనుతిరిగే వారుగా ఉండొచ్చు. అట్టి వారిని మీరు బలపరచండి, అట్టి వారిని మీరు స్థిరపరచండి, అట్టి వారిని నీ వాక్యములో కట్టండి, నీలో అంటగట్టబడి ఫలించినట్లు సహాయము చేయండి, నీ వాక్యానికి విధేయునట్లు సహాయము చేయండి. అయినా మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం. మీరు నిజమైన ద్రాక్షవల్లి గనుక మేము తీగలం గనుక నీళ్ళు అంటుకట్టబడి బహుగా ఫలించి నేను ముందుకు కొనసాగినట్లు కృపదాయి చేయమని, అయితే సహవాసంలోనికి మమ్మల్ని ఆహ్వానించి వాక్యపరిచయం చేయడానికి అవకాశం దాసు మనోజ్ గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి పరిచర్యకును, ఆయన ఇంకా ఆన్లైన్ లో ఇంకా రావాల్సిన వారు, కలుసుకోవాల్సిన వారు, ప్రార్థించవలసిన ప్రతి ఒక్కరికి అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని, స్తుతి ఘనత మహిమ ప్రభువులు మీకు చెల్లిస్తూ మా పరిచయం కూడా దీవించమని, మా సంఘ పరిచయం దీవించమని, మాకు జరుగుతున్న తండ్రి నాయన స్త్రీ సహవాసం కానీ, ఇంకా యూత్ మీటింగ్ కానీ, అయ్యా ఇంకా తండ్రి జరుగుతున్న సంఘ పరిచర్య కానీ సమస్తాలని మాకు ఇచ్చిన బ్రాంచెస్ కూడా దీవించమని, ఇట్టి సహవాసం మరింత మందికి అనుగ్రహించమని, దీంట్లో సహకరించిన మరొక్కసారి అందరికీ క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును తీర్చమని, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దీవించమని, ఈ రోజు ప్రత్యేకంగా పాల్గొన్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబానికి, వారి అవసరతలకును నన్ను సంధించమని, బలహీనలు ఉంటే బలపరచమని, ఎవరికైనా అవసరతలు ఉంటే ఆయన సంధించమని, మీరే మహిమ పొందమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఆయన వీరు చేయు ప్రయత్నములన్నింటిలో మీ సహాయము సహకారం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత మనపై, సంఘంపై, సేవపై, పరిచయపై, ఆన్లైన్ పై సదా తోడేండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోం. గాడ్ బ్లెస్.